रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन हम्दन कसीरन तय्यिबन मुबारकन फीह वस्सलातु वस्सलाम अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमाइन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन। क़ाल अल्लाहु तआला फिल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हम्दिही व नफ्सिही व नफ्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ालू ताइरुकुम मअकुम अइन ज़ुक्किरतुम बल अंतुम क़ौमुम मुस्रिफून। व क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम ला अदवा वला तिअरा वला हाम्मा वला सफरा रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त स्तोत्रमुలు सर्व పొగడ్తలు सर्व ఆరాధనలు సర్వ సృష్టిని 6 దినాలలో సృష్టించి సృష్టి సామ్రాజ్యాన్ని పీఠాన్ని అధిష్ఠించినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిల్లుతాయి। ప్రియ సోదరులారా సోదరీమణులారా, ఈరోజు ఇక్కడ షహరీ జమియత్ అహ్లే హదీస్ కావలి వారి తరపు నుండి ఒక చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది ఇక్కడ చేపట్టడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి ఒక ప్రసంగికుని స్థాయిలో నన్ను ఆహ్వానించినందుకు అల్లాహ్ తబారక్ వ తఆలా తర్వాత షహరీ జమియత్ అహ్లే హదీస్ కావలి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా। అల్హమ్దులిల్లాహ్ చాలా తక్కువ సమయంలో ఈరోజు ఇక్కడ ఇజ్తిమా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ ఇంత ఎక్కువ సంఖ్యలో మీ అందరూ ఇక్కడ సమావేశం అవడం అనేది మీ యొక్క ధార్మిక సభల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి విశ్వాసాన్ని ఇది ఎంత ఉంది అనేది మనకు తెలియజేస్తుంది ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ సోదరులారా। అదేవిధంగా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ దయ వల్ల పురుషుల కన్నా ఎక్కువగా కూడా స్త్రీమూర్తులు సోదరీమణులు ఇక్కడ హాజరు కావడం జరిగింది। అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరి యొక్క విశ్వాసాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా పెంపొందించుగాక। ఈ విధంగానే మనందరము ధార్మిక కార్యక్రమాలలో మారుమారు సమావేశమయ్యే సౌభాగ్యాన్ని, మరి ఇస్లాం యొక్క ధర్మం గురించి మనం తెలుసుకునేటటువంటి విషయాలపై ఆచరణను కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు సులభతరం చేయగాక। ప్రియ సోదరులారా సోదరీమణులారా, చాలా తక్కువ సమయము ఉంది నేను మీ ముందు। ఈ యొక్క నెల ఏదైతే ఉందో ఇది ఏ మాసము, ఇస్లాం యొక్క ఏ మాసం ఇది ఇప్పుడు గడుస్తుంది? ఇప్పుడు మనం ఏ మాసంలో ఉన్నాం? మనము చెప్పండి, ఏ మాసము చెప్పండి, అందరు చెప్పండి, తెలీదా? बोलिए भाई, कौन सा महीना है ये? सफर महीना, सितंबर नहीं, सितंबर भी है, ये महीना अलग है कि अगस्त का महीना अभी अभी आया है। इस्लाम का कौन सा महीना हम लोगों को याद रहना चाहिए? ये सफर का महीना गुजर रहा है। बहुत सारे लोग, చాలా మంది ఈ నెలను 13 తేదీ का महीना అని కూడా అంటారు, 13 తేదీ का महीना అని కూడా అంటారు। కానీ ఈ యొక్క మాసమును సఫర్ మాసం అని ఇస్లాంలో చెప్పడం జరిగింది। అయితే సోదరులారా సోదరీమణులారా, ఈ మాసము ప్రారంభం కాగానే ముస్లిం సమాజంలో కొన్ని దురాచారాలు కూడా ఈ మాసంలో చేస్తారు। ప్రతి మాసంలో కూడా కొన్ని సదాచారాలు, కొన్ని దురాచారాలు కూడా ఈ రోజు ముస్లిం సమాజం అనేది చేస్తూ ఉంది। అయితే ఇస్లాంకు సంబంధం లేనటువంటి ఈ దురాచారాలకు మనం దూరంగా ఉండాలి। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ప్రవక్తగా చేయడం జరిగిందో, హజ్జతుల్ విదాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే ఖుత్బా ఇచ్చారో, అజ్ఞానంలో ఉన్నటువంటి, అంటే మీరు ఇస్లాంలోకి రాకముందు అజ్ఞానంలో మీరు చేస్తున్నటువంటి ఆచరణలన్నింటినీ నేను నా కాళ్ళ కింద వేసి తొక్కేశాను అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కితాబు చేయడం జరిగింది। కాబట్టి ఇస్లాంలో దురాచారాలు కానీ మూఢనమ్మకాలకు కానీ ఎటువంటి తావు లేదు।
పైపెచ్చు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇటువంటి దురాచారాలను కొన్ని చోట్ల షిర్క్ గా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అభివర్ణించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా ఇంకా నేను ప్రసంగించదలుచుకున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా అద్వా వలా తీరా వలా హమ్మ వలా సఫరా. అంటే జనులలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటి యొక్క యథార్థం ఏమీ కూడా లేదు, ఇది ఒక మూఢనమ్మకమే కొట్టేయడం జరిగింది సోదరులారా. అది ఏమిటి? అందులో ముఖ్యము ప్రధానమైనది లా అద్వా. లా అద్వా అంటే ఏంటి? ఈ అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము అల్లాహ్ యొక్క అనుమతి లేకుండా జరగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, అందరికీ చావు భయం అంటే ఏంటో తెలిసింది. అందరికి కూడా చావును రుచి చూపించింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మో ఈరోజు బతుకుంటే చాలరా అనేటటువంటి పరిస్థితి ఈ కరోనాలో మనం చూసాం. అయితే ఈ కరోనా అనేది అంటువ్యాధా కాదా? ప్లేగు అంటువ్యాధా కాదా? ఇలా చాలా అంటువ్యాధులు ఉన్నాయి. మరి ప్రవక్త గారు అంటువ్యాధి లేదు అని ఎందుకు చెప్పారు? లా అద్వా అంటే ఇక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటువ్యాధి లేదు అని చెప్పడం ఉద్దేశం కాదు. మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటువ్యాధులకు దూరంగా ఉండమని చెప్పారు. ఏదైనా ఒక ప్రాంతంలో అంటువ్యాధులు అనేవి ప్రబలి ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళొద్దు అన్నారు. ఒకవేళ వేరే ప్రాంతంలో మీకు దూరంగా ఏదైనా ప్రాంతంలో అంటువ్యాధులు ఉంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీ ప్రాంతంలో లేకపోయినా ఇక్కడి నుంచి ప్రయాణం చేసి అంటువ్యాధులు ఉన్నటువంటి ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళొద్దు అన్నారు. ఇదే క్వారంటైన్ మొన్న చూసాం. 1400 సంవత్సరాలకు మునుపే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఇస్లాం క్వారంటైన్ అంటే ఏంటో మనకు బోధిస్తుంది సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే హెచ్చరించారు. కానీ ఇటువంటి హెచ్చరికలకు మనము దూరంగా ఉండి చాలా మంది వ్యాధుల్ని కొని తెచ్చుకోవడం అనేది జరిగింది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పే ఉద్దేశం ఏంటి? మరొక చోట రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫిర్ర మినల్ మజ్జూమ్ ఫిరారక మినల్ అసద్. మీరు కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని చూసి సింహాన్ని చూసి ఎలా పారిపోతారో అలా పారిపోండి అన్నారు సామాన్య జనానికి ప్రవక్త గారు. ఎందుకంటే అది అంటువ్యాధి చాలా తొందరగా ప్రబలుతుంది అన్నారు ప్రవక్త గారు. కాబట్టి ఈ హదీసులన్నింటినీ మనం పరిశీలన చేస్తే అంటువ్యాధి అనేది ఉంది. కానీ అరబ్బుల్లో ఆ రోజుల్లో ఇప్పట్లో కూడా మనం కొన్ని చోట్ల చూస్తుంటాము. కొన్ని ప్రాంతాలలో ఏదైనా ఒక అంటువ్యాధి వచ్చిందనుకోండి, మనిషి ఆది నుంచి కూడా దేని వల్ల అయితే మనిషికి లాభం ఉందో, దేని వల్ల అయితే నష్టం ఉందో వాటన్నిటిని కూడా పూజిస్తూ వచ్చాడు మానవుడు. నీటి వల్ల ఉపయోగం ఉంటే నీరు దేవుడు, వాన వల్ల ఉపయోగం ఉంది కాబట్టి వాన దేవుడు, గాలి వల్ల మనకు ఉపయోగం ఉంది, గాలి కూడా దేవుడే, సూర్యుడి వల్ల మనకు ఉపయోగం కలుగుతుంది కాబట్టి సూర్యుడు కూడా దేవుడే. ఇదిగో ఇది ఫలానా, ఈ పాము వల్ల కాటేస్తే మనిషి చచ్చిపోతాడు, పాము దేవుడు. ఇదిగో ఇది దరిద్రం, ఇలా అంటితే మనం చనిపోతాం, దరిద్రం కూడా దేవుడే. ఈ విధంగా అన్నిటినీ సృష్టిని మానవుడు ఆది నుంచి కూడా పూజిస్తూ వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మరిచిపోయాడు, విడిచిపెట్టాడు. మానవునికి తెలియని విషయం ఏమిటంటే, ఒక ముస్లిం ఏమంటాడంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేనిదే మనకు నష్టం కలిగించగలుగుతుందా? ఒకవేళ కరోనాలోనే శక్తి ఉంటే చిన్నపిల్లలు అది ఏం చేయలేకపోయింది. ఇంట్లో ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాలేకపోయింది. కాబట్టి ఇక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్ ఎప్పుడైతే చెప్పారో అంటువ్యాధి లేదని చెప్పి, ఒక సహబీ అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంటే ఎడారిలో జింకలాగా, ఏ విధంగా అయితే పచ్చిక బయళ్ళ ప్రదేశాలలో జింకలు సంచరిస్తూ అది జీవిస్తుందో ఎంతో హుషారుగా, అదే విధంగా వంట కూడా ఎడారిలో జీవితం సాగిస్తూ ఉంటుంది. కానీ అటువంటి ఆరోగ్యకరమైనటువంటి వంటల గుంపులోనికి ఏదైనా గజ్జి తామర అంటువ్యాధి ఉన్నటువంటి ఒక వంట ప్రవేశిస్తే కొన్ని రోజులకు ఈ వ్యాధి అందరికీ వచ్చేస్తుంది కదా అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వమన్ ఆదల్ అవ్వల్, మొదటి వంటను ఎవరు అనారోగ్యానికి గురి చేశారు? సహాబీ అన్నారు అల్లాహ్. కాబట్టి ఎవరైతే ఏ
మొదటి వంటకు వ్యాధిని కలిగించాడో అదే అల్లాహ్ తబారక్ తఆలా ఇతర వంటలకు కూడా వ్యాధికి గురి చేస్తాడు. అల్లాహ్ ఎవరికైతే రోగానికి గురి చేయాలనుకుంటాడో వారికి రోగానికి గురి చేస్తాడు. అల్లాహ్ ఎవరికి స్వస్థత ఇవ్వాలనుకుంటే వారికి స్వస్థతనిస్తాడు. కానీ జనులు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఈ వీటిలో ఏదో వ్యాధిలో స్వయం శక్తి ఉంది అని వాటిని పూజించేవారు. మన యొక్క దేశంలో కూడా కొన్ని వ్యాధుల్ని పూజిస్తారు. మొన్నటికి మొన్న కరోనా కూడా 2-3 వేవ్స్ వచ్చేటప్పటికి భయపడిపోయి ఒక వైరస్ బొమ్మను గోడ మీద వేసి హారకులు పట్టినటువంటి దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూసామా లేదా? అంటే మనిషి వ్యాధికి భయపడుతున్నాడు, కానీ వ్యాధిని ఇచ్చేవాడు, వ్యాధి స్వస్థత ఇచ్చేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయాము. కానీ ఒక విశ్వాసి ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు? అల్లాహుమ్మ రబ్బన్నాస్ ముద్బిల్ బాస్ ఇష్ఫి అంత షాఫి లా షిఫా ఇల్లా షిఫాఉక షిఫాన్ లా యుగాదిరు సఖ్మా. అల్లాహ్ ఏ వ్యాధి కూడా నీ ఆజ్ఞ లేనిదే ముట్టలేదు. ఇది విశ్వాసికి ఉండవలసినటువంటి విశ్వాసం సోదరులారా. కాబట్టి వ్యాధులు స్వయంభు శక్తిని కలిగి లేవు. అల్లాహ్ ఆజ్ఞ ఉంటే వ్యవస్థ, లేకపోతే లేదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖరాఖండిగా చెప్పారు. ఆ తర్వాత రెండో విషయం ఏంటి? లా అదువా వలా తేరా. ప్రవక్త గారు ఏమన్నారు? వలా తేరా. చాలా మంది ఏమంటే మేము 5 పూటలు నమాజ్ చేస్తాము, అల్హమ్దులిల్లా, మేము అహ్లే హదీసులము, మేము ఫలానా జమాతు అని చెప్పుకుంటారు. కానీ ఇటువంటి వ్యక్తి బాగా టిప్ టాప్ గా తయారై ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. వెంటనే ఎవరైనా తుమ్మితే ఏంద్రా వీడు ఇప్పుడే తుమ్మాడు, ఈయన సిగ్నారే. బయటికి వెళ్ళగానే ఎవరైనా ఒక విధవరాలు ముందొస్తే ఇస్ అబ్బిచానా ఖబార్. ఒక పిల్లి ఎదురొస్తే పిల్లి ఎదురొచ్చింది నా పని కాదు అని ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద గడ్డలు ఉన్న వాళ్ళు కూడా చేస్తారు ఇట్లా. ప్రతి ఒక్కరు కూడా తమ తమ విశ్వాసాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తారు చాలా మంది గడ్డలు ఉన్న వాళ్ళు కూడా. ఏమంటే అపశకునం ఇసుక సూరత్ దేఖతో తాచరే మిల్కు ఆతాని నిజ. అరబ్బులు కూడా ఏం చేసేవారంటే ఆ రోజుల్లో వారు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి, లేకపోతే ఒక వ్యాపారం ప్రారంభించాలి అన్నప్పుడు ఒక పావురాన్ని తీసుకొని అలా గాలిలోకి ఎగిరేసేవాడు. ఆ పావురం ఎగిరి కుడివైపు వెళ్తే మంచి జరుగుతుంది, ఎడమ వైపు వెళ్తే చెడు జరుగుతుంది అని భావించేటటువంటి వారు ఆ పని ఆపేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అసలు తేరా అంటే ఏంటి, అపశకునం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వమన్ రద్దతు అన్ హాజతిహి. ఏ వస్తువు అయితే ఒక వ్యక్తిని ఒక పని నుండి ఆపేస్తుందో అదే తేరా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వాడు వెళ్తున్నాడు, ఒక పని చేయాలని చెప్పి బయలుదేరాడు ఇంటి నుంచి, కానీ వెంటనే ఏదో ఒక వస్తువుని చూసి భయపడిపోయి మనసులో అమ్మో చెడు జరుగుతుంది అనుకుంటే అది కూడా తేరా అన్నారు. మరి తేరా ఏంటి? ఇటువంటి పనులు చేయొచ్చా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అత్తేరా షిర్కున్ అత్తేరా షిర్కున్ అత్తేరా షిర్కున్. ఏమన్నారు? ప్రవక్త గారు అంటున్నారు, ఇటువంటి అపశకునాలు షిర్క్ అన్నారు ప్రవక్త గారు. షిర్క్ అంటే దర్గాకు వెళ్ళడమో, చెట్లని మొక్కడమో, పుట్టలను మొక్కడమో కాదు. ఇది కూడా షిర్క్ కిందకే వస్తుంది సోదరులారా. కాబట్టి ఇటువంటి అపనమ్మకాలు మన యొక్క హృదయంలో నుంచి తీసేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించిన తరువాత మనం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇది షిర్క్ అవుతుంది, ఇటువంటి అవిశ్వాసం. చాలా మంది స్త్రీలు కూడా ఇంటి బయటకు వచ్చి కాకి కూర్చొని కావుతామంటే ఉస్సు అని దాన్ని తోలుతారు. ఎందుకంటే కవ్వా అళ్ళాయాతో సగ్గాతే, కాకి అరిస్తే ఏమవుతుంది? బంధువులు వచ్చేస్తారు. అల్లాహు అక్బర్. కానీ ఒక విశ్వాసి యొక్క నమ్మకం ఏంటి? ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు, పిల్లి అడ్డం వచ్చినా, విధవ అడ్డం వచ్చినా, బల్లి పైన పడినా, ఇంకా ఏమైనా జరిగినా, చాలా మంది మౌలీ సాబ్ ఉప్పరాకు సిప్లకి గిరిగాది క్యాపత. అల్లాహు అక్బర్. ఒక అవిశ్వాసి ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి భయపడాడు. ఏమంటాడు? బిస్మిల్లా తవక్కల్తు అలల్లా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. మా ఇంట్లో కూడా పిల్లి ఉంది. నేను ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న నా భార్య పిల్లలకి విష్ చేసి పిల్లిని కూడా విష్ చేసి వస్తాను.
కానీ అల్హమ్దులిల్లా ఇప్పుడు ఏం కాలేదు. అది అయినా అల్లా తరపు నుండే, కానీ ఏ పిల్లి అడ్డం వచ్చినా ఎవరికి ఏం కాదు సోదరులారా. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లి గురించి మంచి వాక్యాలే చెప్పారు. కాబట్టి ఏ పిల్లి కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే మన విధి వ్రాతను భూమి ఆకాశాల పుట్టుకకు 50,000 సంవత్సరాలు నిర్ణయించాడో, ఒక విధవ ముందు వచ్చి ఆ విధిని మార్చగలుగుతుందా? ఒక పిల్లి ఆ విధిని మార్చగలుగుతుందా? ఒకటి తుమ్మి ఆ విధిని మార్చగలుగుతాడా? ఈ రోజు మన విశ్వాసం ఎటుపోతుంది సోదరులారా. ఏదైనా మనకు 2 రోజులు చూస్తాడు, 3వ రోజు కూడా వాడు సంవత్సరాల నుంచి అహ్లే హదీసు హజుమ్రాలు కూడా చేసేసి ఉంటాడు. 2 రోజులు జ్వరం తగ్గకపోతే 3వ రోజు ఆల్టర్నేట్ వెతుకుతాడు. క్యాకి లిక్కు దేతే మౌలి సాబ్ భోల్గా పీలింగి అంటాడు అల్లా. ఈ రోజు ముస్లింల పరిస్థితి అలాగుంది. కాబట్టి ఇటువంటి ఒక విశ్వాసం ఏం చేస్తాడు? ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బిస్మిల్లా తవక్కల్తు అలల్లా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. బిస్మిల్లా, అల్లా యొక్క నామంతో నేను బయలుదేరుతున్నాను. తవక్కల్తు అలల్లా, అల్లా మీద నేను భరోసా చేసి నేను బయలుదేరుతున్నాను. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా, నేను మంచి చేసే శక్తి కానీ చెడు నుండి నన్ను నేను రక్షించుకునే శక్తి కానీ నాకు లేదు అని ఎప్పుడైతే దుఆ పఠిస్తాడో, అల్లా మీద నమ్మకంతో బయలుదేరుతాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక దైవ దూతను అల్లాహ్ తబారక్ వ తఆలా అతని యొక్క రక్షణ కొరకు నియమిస్తాడు. మళ్ళీ అతను తిరిగి ఇంటికి వచ్చేదాకా ఆ దైవదూత అతన్ని రక్షిస్తాడు. ఎందుకు? అల్లాను నమ్మి మూఢనమ్మకాలు పక్కన పెట్టి అల్లాను నమ్మి బిస్మిల్లా అని బయలుదేరినందుకు. అల్లాహు అక్బర్. కాబట్టి మనం ఇటువంటి దుఆలను పట్టింది. ఒకవేళ మనకు తెలియకుండా, అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో అటువంటి అంటే మూఢనమ్మకాలు వచ్చేస్తుంటాయి, అపనమ్మకాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బయలుదేరి వెళ్ళాడు ఇంట్లో నుంచి. వెళ్ళగానే వెళ్ళేటప్పుడు ఎవరో ఎదురొచ్చారండి. సమాజంలో దాని గురించి ఏదో చెడుగా అనుకుంటారు, ఇలా జరిగితే నీకు చెడు జరుగుతుందని. కానీ వీడు లెక్క చేయలేదు, బిస్మిల్లా అని చెప్పి వెళ్ళిపోయాడు. అల్లాను నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడి విధిలో అల్లా రాసి ఉండి ఏదైనా వాడికి కీడు జరిగింది. టక్కని శైతాను వాడి యొక్క హృదయంలో వస్వస వేస్తాడు. బేవా అయితే తు నికల్కు ఆగానా ఉస్కో ఐసా హువా అని శైతాను వస్వస వేస్తూనే ఉంటాడు మనసులో. ప్రవక్త గారు అన్నారు, ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా వాణి ప్రమేయం లేకుండానే హృదయంలో ఇటువంటి ఆలోచనలు వస్తే దానికి విరుగుడేంటి? ప్రవక్త గారు అంటున్నారు, అల్లాహుమ్మా, ఒక దుఆ చదువుకోమన్నారు. నేర్చుకోండి. ఈ పాంప్లెట్ మీకు ఇచ్చారు అల్హమ్దుల్లా. ఆల్రెడీ సోమవారపాడు ఇస్తిమాలో దీంట్లో రాస్తున్నాను. ఇప్పుడు కూడా మీకు పంచుతారు ఇన్షాల్లా. ఏం చదవాలి? అల్లాహుమ్మ లా తిఅర ఇల్లా తిఅరుకా, ఓ అల్లా నీ శకునం తప్ప మరొక శకునం లేదు. వలా ఖైర ఇల్లా ఖైరుకా, నీ తరపు నుండి వచ్చేటటువంటి మేలు తప్ప మరొక మేలు లేదు. వలా ఇలాహ గైరు, నువ్వు తప్ప వేరొక ఆరాధ్య దైవము నిజ ఆరాధ్యుడు లేనే లేడు. అల్లాహు అక్బర్. ఎంత మంచి మాటలు ప్రవక్త గారు మాకు నేర్పుతున్నారు చూడండి. కాబట్టి ఇటువంటి మూఢ విశ్వాసాలను హృదయం నుంచి తీసేయాలి ఒక ముస్లిం. సరే, మూడో విషయము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? లాదో వలా తేరా వలా హమ్మ. ఇది కూడా ఒక చాలా మందిలో ఏదైనా పక్షి అరిస్తే అప్పుడప్పుడు ఒక పక్షి హృదయ విదారకంగా అరుస్తూ ఉంటుంది, ఇళ్ల మీద నుంచి వెళ్తుంది. మా చిన్నప్పుడు దాన్ని బురిచుడి అనేవాళ్ళు. అరుచుకుంటూ వెళ్తుంది రాత్రిపూట హృదయ విదారకంగా. అది అరిస్తే ఇంట్లో ఎవరు చచ్చిపోతారని చెప్పి భయం. అమ్మో బురిచుడి అళ్ళయి అని చెప్పి వాడు నమాజ్ చదివిన వాడు కూడా నమాజ్ చదివేస్తాడు. ఆ రోజు ఒక ఖురాన్ తీసి చదివేస్తారు, అగరొత్తులు వెలిగించేస్తారు, గంధం చెల్లేస్తారు ఇంట్లో. నౌదు బిల్లా మిన్ దాలిక్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 4 మాసములు గడిచిన తరువాత, అంటే 4 దశలు గడిచిన తరువాత ఒక దైవదూత అల్లా తరపు నుండి మన ఒక ఆత్మను తీసుకొచ్చి తల్లి గర్భంలో ఊది వెళ్తాడు. అప్పుడు రాస్తాడు, నువ్వు ఎప్పుడు పుడతాడు ఇతడు, ఎప్పుడు చనిపోతాడు, వీడు ఎటువంటి కర్మలు చేస్తాడు, వీడు ఏమి తింటాడు, వీడు ఎప్పుడు చనిపోతాడు అని చెప్పి. అల్లా ఏదైతే విధిలో రాశాడో అప్పుడే చనిపోతాడు. కానీ ఏదో పక్షి ఇంటి మీద నుంచి అరుచుకుంటూ వెళ్తే చనిపోవడం అంటూ జరగదు సోదరులారా, సోదరిమణులారా. కాబట్టి ఇటువంటి అవిశ్వాసపు అజ్ఞానంలో ఉన్నటువంటి అరబ్బులు
ఎవరైనా ఇటువంటి గుడ్లగూబ అరవడం కానీ ఒక జంతువు అరవడం కానీ చేస్తే చనిపోయినటువంటి మనుష్యుల యొక్క ఆత్మలు ఈ పక్షుల్లో వచ్చి తిరుగుతుంటాయని భావించేవారు. ఈ రోజు కూడా ప్రవక్త గారు సల్లల్లాహు వారు దాన్ని కొట్టి పారేసినా కూడా ఈ రోజు ముస్లింలలో ఇటువంటి అవిశ్వాసపు విశ్వాసాలు ఉన్నాయి. వాటిని మనం మన హృదయం నుండి తీసేయాలి. ఆ తర్వాత ప్రవక్త గారు అన్నారు, వలా సఫరా, సఫర్ మాసం 13 తేదీ ఈ మాసం ఏదైతే ఉందో, చాలా మంది ఈ మాసంలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఈ మాసం రాగానే 13 రోజులు, మొదటి 13 రోజులు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేయకూడదు, మంచి పనులు చేయకూడదు, కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులు ఒక చోట ఉండకూడదు, అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు. ఇటువంటి అవిశ్వాసాలు ఉన్నాయి. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఆదాము పుత్రుడు నాకు కష్టం కలిగిస్తున్నాడు, నాకు కష్టం కలిగించేటటువంటి మాటలు చెప్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు అంటున్నాడు. కాలం చెడ్డది, ఫలానా నెల, ఫలానా మాసము, ఫలానా టైం. చాలా మంది అంటారు రాహుకాలం వస్తే పెళ్లి చేయకూడదు, నౌదు బిల్లా. ఈ విధంగా కాలాన్ని, అది ఒక నెలైనా, ఒక సంవత్సరమైనా, ఒక రోజైనా, ఒక ఘడి అయినా, దాన్ని ఎవరైతే దూషిస్తాడో మంచిది కాదు. వక్త్ తెరా టైం ఇచ్ ఖరాబ్ హై రే అంటారు, తూ నికలాసో టైం అచ్చా నై రే అంటారు. టైం ఏది కూడా నిర్ణయించదండి. అల్లా అంటున్నాడు, అనద్దహర్, నేనే కాలాన్ని, నేనే రేయింబవలను పుట్టించాను, నేనే కాలాన్ని పుట్టించాను. మరి అల్లా పుట్టించినటువంటి కాలాన్ని దూషిస్తే అల్లాను దూషించినట్లే సోదరులా. కాబట్టి ఇటువంటి మాటలు మనం మానుకోవాలి. అల్హమ్దులిల్లా ఈ నెలలో అన్ని పనులు చేయవచ్చు, మనకి ఏమీ కాదు. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నా తర్వాత ప్రసంగించాల్సినటువంటి ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది. కానీ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి నా తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. కాబట్టి చివరిగా సఫర్ మాసం గురించి ఒక విషయం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే దాదాపు సగం నెల గడిచిపోయింది. ఈ మాసంలో ముఖ్యంగా ముస్లిం సమాజంలో స్త్రీలు ముఖ్యంగా ఒక పని చేస్తారు, ఒక బిదత్ కార్యం చేస్తారు. అదేంటంటే ఆఖరి చహసుంబా. ఈ ఆఖరి చహసుంబా వచ్చిందంటే ఇక్కడ మద్రాసు దగ్గర నుంచి విశాఖపట్నం దాకా ఒక్క బీచ్ కూడా ఖాళీగా ఉండదు, అందరూ బురకాలు వేసుకుని ఉంటారు ఆ రోజు. అల్లా, ఉదయగిరి పర్వతం అంతా బురకాలు నిండిపోతాయి. పిక్నిక్ వెళ్తారు, నమాజు చదవని వాడు కూడా వెళ్ళిపోతారు. క్యా భై నై భై, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి చహసుంబే కే దిన్ బీమారీ సే షిఫా యాబ్ హుయే. ప్రవక్త గారు ఆ రోజు వ్యాధి నుండి స్వస్థత పొందారండి. స్వస్థత పొంది పచ్చిక తొక్కారు, హల్వా తిన్నారు. అందుకు మేము కూడా పార్టీ చేసుకుంటాం, పిక్నిక్ చేసుకుంటాం. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 పూటలు నమాజ్ చదువుతున్నారు, నువ్వు చదువుతున్నావా? అది వద్దు. ప్రవక్త గారు గడ్డం వదిలారు, నువ్వు వదులుతావా? అది మాకు వద్దు. ప్రవక్త గారు చేసినటువంటి ఫరజ్లు మనకొద్దు. ఎప్పుడో ప్రవక్త గారు వ్యాధి నుండి స్వస్థత పొంది హల్వా తినారంటే మీరు వెళ్ళి తినాలి, హల్వా మటుకు తినాలి, నౌదు బిల్లా. కానీ యథార్థానికి మనం ఇస్లాం యొక్క చరిత్రను మనం అధ్యయనం చేస్తే ఈ నెల చివరి చహసుంబా రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధికి గురి అవడం కాదు కదా, వ్యాధి నుండి స్వస్థత పొందడం కాదు కదా, షిఫాయాబ్ నైహే అల్లాహ్ కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం హదీస్ అర్రహికుల్ మఖ్తుమ్ ఈ రోజు ప్రతి మస్జిద్ లో ఉంది, దాదాపు వెళ్ళి చూడండి. తెలుగులో కూడా ఉంది, వెళ్ళి చదవండి. ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబీఉల్ అవల్ మాసంలో చనిపోయారనే విషయం మనకు తెలుసు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక జనాజాలో ప్రవక్త గారు పాల్గొనడానికి జన్నతుల్ గర్కద్ అనేటటువంటి మదీనాలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు ప్రవక్త గారు వెళ్ళారు. ఆ రోజు సోమవారం రోజు ప్రవక్త గారికి విపరీతమైన తలపోటు, తలనొప్పి వచ్చి అక్కడే కూర్చున్నారు. ప్రవక్త గారిని తీసుకొని ఇంటికి వచ్చారు. ఈ వ్యాధి ఏదైతే ఉందో ప్రవక్త గారు, ఈ జ్వరం పెరిగి రబీఉల్ అవల్ మాసంలో ప్రవక్త గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు, చనిపోయారు. అయితే ఈ శుక్రవారం ఆఖరి చహసుంబా ఏదైతే ఉందో సఫర్ మాసంలో ప్రవక్త గారికి వచ్చినటువంటి ఆ జ్వరము, ఎందులో అయితే ప్రవక్త గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో, చనిపోయారో, అది తీవ్రతరం పట్టింది. ఇంకా స్వస్థత దొరకలేదు. అల్లాహ్ కి నబీకి షిఫా నహీ మిలా ఉస్ దిన్ బల్కి బుఖార్ ఔర్ బఢ్ గయా. ఇంకా జ్వరం పెరిగిపోయింది. ప్రవక్త గారికి జ్వరం పెరిగిన రోజు ముస్లింలు ఏం చేస్తున్నారు? పిక్నిక్ కి వెళ్ళి సముద్రంలో కేరింతలు కొడుతూ, మునకలు వేస్తూ, అల్లాహు అక్బర్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది సమంజసమా సోదరులారా? మనకి
చరిత్ర తెలియలేదు, ఎవరో ఏదో చెప్పేశాడు, మనము ముస్లిం ప్రవక్తకి విరోధుల్లాగా ఈరోజు శత్రువుల్లాగా మనము ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యాలకు దూరంగా ఉండండి. ఇది చిన్నవే కదా అనుకోవద్దు, చిన్న చిన్న విషయాలు కూడా మనిషిని నరకం వైపు తీసుకుని వెళ్తాయి. సరే, అల్లాహ్ తబారక్ తాలాతో నేను చేసే దుఆ ఏమిటంటే, అల్లాహ్ తబారక్ తాలా మనందరికి కూడా ఇటువంటి అవిశ్వాసపు పోకడలు, అవిశ్వాసపు మాటలతో అల్లాహ్ మనందరికి దూరంగా ఉంచుగాక. అల్లాహ్ తబారక్ తాలా మనందరికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్ను కోరుతున్నాను. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనే మనందరము తుది శ్వాస విడిచేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాలని నేను అల్లాహ్ను కోరుకుంటూ, పరలోకంలో అల్లాహ్ మనందరికి కూడా జన్నతుల్ ఫిర్దౌస్ కు మనందరికి కూడా అల్లాహ్ తబారక్ తాలా ఏ విధంగా అయితే మనందరి ఇక్కడ కలిసికట్టుగా ఉన్నామో, స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ లో కూడా ఇదే విధంగా మనందరం సుఖ సంతోషాలతో జీవించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ, మన ఇంటి వారికి కల్పించాలని అల్లాహ్ను కోరుతూ ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.